హాయ్ అండి. నమస్తే. ఈరోజు రెసిపీ పచ్చి బొప్పాయితో హల్వా చేసి చూపిస్తున్నాను. పండిన బొప్పాయి తింటాం కానీ పచ్చి బొప్పాయి అంటే డైరెక్ట్‌గా తినలేము. అసలు బొప్పాయి అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా హెల్తీగా, టేస్టీగా పచ్చి బొప్పాయి హల్వా చేసి పెట్టండి. కొంచెం కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దానికోసం పచ్చి బొప్పాయిని తీసుకోవాలి. పైన తొక్క తీసేసి లోపల ఉన్న వైట్ పార్ట్‌ని కూడా రిమూవ్ చేసి ఇలా సన్నగా తురిమి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి హీట్ అయ్యాక పావు కప్పు వరకు కాజుని వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇందులో పావు కప్పు వరకు కిస్మిస్‌ని కూడా వేసి వేగిన తర్వాత తీసి పక్కనుంచండి. నెక్స్ట్ ఇదే కడాయిలో బొప్పాయి తురుముని వేసి నెయ్యిలో ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అడుగు అంటకుండా చూసుకోవాలండి. ఇలా కదుపుతూ ఉండాలి. నెక్స్ట్ 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఇలా పాలు యాడ్ చేయడం వల్ల కసవాసన లేకుండా హల్వా టేస్ట్‌ని బ్యాలెన్స్డ్‌గా ఉంచుతుంది. ఈ పాలుకి బదులుగా కోవాని కానీ కండెన్స్డ్ మిల్క్‌ని అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ వీటిని యాడ్ చేస్తే పంచదార క్వాంటిటీని తగ్గించుకోవాలండి. పాలు కొంచెం విరిగినట్టుగా అనిపిస్తుంది ఫస్ట్, కానీ పర్లేదు, తర్వాత సెట్ అయిపోతుంది. పాలు వేసిన తర్వాత మూత పెట్టి ఈ పాలని మొత్తం బొప్పాయి అబ్జర్వ్ చేసుకునేంత వరకు మధ్య మధ్యలో కదుపుతూ మగ్గనివ్వాలి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు 1 కప్ పంచదారని యాడ్ చేసుకోండి. పంచదారకి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఈ పంచదారని ఎలా కొలుచుకోవాలంటే 1 కేజీ బొప్పాయి తురుము ఉంటే పావు కేజీ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువ లైక్ చేసేవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వరకు తగ్గించుకోవచ్చు, పర్లేదు. పంచదార మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయించుకున్న కాజు కిస్మిస్ని కూడా వేసేయండి. నచ్చితే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయొచ్చు. బట్ హెల్తీగా చేసుకోవాలంటే స్కిప్ చేయడమే బెటర్. నేను కూడా వేయట్లేదు. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేయండి. అంతేనండి, హెల్తీ అండ్ టేస్టీ బొప్పాయి హల్వా రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.